తిరుపతి జిల్లా వెంకటగిరి వర్చువల్ మహానాడు ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు క్లస్టర్ 9లో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మండల అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, యూనిట్ ఇన్ఛార్జి మురళి, క్లస్టర్ ఇన్ఛార్జి సూరి, జంగాలపల్లి గ్రామ ఇన్ఛార్జి పాలూరు పాపయ్య తదితర నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నాయకులకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వారికి శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తుపెట్టుకుని వారి యోగక్షేమాలు గుర్తించే పార్టీ టీడీపీని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమని వారు తెలియజేశారు. ఇంధనం పొదుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సూచనలతో ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ మహానాడు కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు ప్రజలు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు ప్రజలందరూ ఈరోజు ఈ పండుగని, పసుపు పండుగని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు అనేది 44 సంవత్సరాల నుంచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఈ మహానాడు మే నెలలో 27, 28, 29 తేదీల్లో మనం ఈ పండుగను జరుపుకుంటాము. అతను స్వర్గీయులయ్యారు కాబట్టి ఈరోజు మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అది కంటిన్యూ చేస్తా ఆయన అడుగుజాడల్లో అదే అన్ని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ పేద ప్రజలకి ఏమేమి కావాలో అనేసి నిర్వహించుకునే దానికి ఈ మహానాడు నిర్వహిస్తాం. మనము ప్రతి సంవత్సరం ఏదో జిల్లాలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం వచ్చి మోడీ గారు ఆలోచన ప్రకారం ఆయన మన సీఎం గారికి చెప్పిన పట్ల ఇంధనం పొదుపు కోసం మనం ఈరోజు వర్చువల్గా ఎక్కడ ఏ కష్టాలు అక్కడ చేసుకుంటూ ప్రజలు బాధాసాధనలు తెలుసుకునేదానికి మనం నిర్వహించుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి ఈ మహానాడిని చాలా గొప్పగా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం. అలాగే మనం అందరూ కలిసిమెలిసి ఉండి ఇది ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోవాలి. అలాగే గొప్పగా ఈరోజు ఒక ప్రపంచంలో 1 కోటి సభ్యత్వాలు నమోదై ఉండే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఈరోజు నడిపించే రథసారథి వచ్చి మన చంద్రబాబు నాయుడు కానీ, మన లోకేష్ బాబు కానీ, మన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ కానీ అందరికి ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ఏమేమి కష్టాలు ఉన్నాయో తెలుసుకొని మనం నిర్వహిస్తున్నాం. వాళ్ళందరికీ వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నాం. పెద్దల అడుగుజాడల్లో అన్నా క్యాంటీన్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు కానీ, ఏదైనా ఈరోజు విద్యా రంగంలో కానీ ముందుండేది మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వల్ల మనం ఈరోజు అందరూ సుఖంగా ఈరోజు 3 పూటలు తింటున్నారంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వల్లే, తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. మనం మహానాడికి ఈరోజు తెలుగుదేశం ఎక్కడ మహానాడు నిర్వహించినా అక్కడికి వెళ్ళి అన్ని ప్రాంతాలు భోజనం రకరకాలుగా వాళ్ళు ఈ పచ్చడి, ఆ తాలింపు, ఇవన్నీ మనకి ఆ మధ్య చూపించేది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆలోచన కూడా అదే మాదిరిగా చేయమని మనం కూడా 10-15 రకాలు ఈరోజు అన్ని వంట రకాలు అన్నీ చేసుకొని ఇక్కడ అందరికీ చూపిస్తూ అన్ని టేస్టులు చూపిస్తూ అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. నిన్న 7 లక్షల చిల్లర మంది సభ్యత్వం మన కార్డులు అక్కడ వాళ్ళకి ఈ కంప్యూటర్ సిస్టంలో మన టెక్నాలజీ వినియోగించి లోకేష్ బాబు గారు 7 లక్షల చిల్లర మంది మనం నిన్న ఇచ్చేసాము. ఈ సభ్యత్వాల ద్వారా ఇది చూసాం. ఈ మహానాడు లైవ్ ఈరోజు 10 లక్షల మంది చూడాలనేసి ఆలోచనతో మన ఆదేశించారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు అదే కంటిన్యూ చేస్తూ అందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని, మన తెలుగుదేశం ప్రభుత్వం బాగుండాలని జై ఎన్టీఆర్ అని సెలవు తీసుకుంటున్నాను. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు సూచనల మేరకు మా నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 44 సంవత్సరాలుగా మహానాడు అనే ఒక పసుపు పండుగ జరుపుకోవడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీ. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం స్టేట్ మొత్తం కలిపి ఒక దగ్గర ఏర్పాటు చేసేవాళ్ళు. కేవలం మోడీ గారు మోడీ ఇంధనం పొదుపు ఉందని ఒక అల్టిమేటం జారీ చేశారు. దానిని గౌరవించుకుంటూ మీడియా కూటమిలో భాగంగా మనం ఉన్నాం కాబట్టి వారు చెప్పిన సూచనలు మనం పాటించాలన్న ఆలోచనతో నెల్లూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు 1800 చిల్లర క్లస్టర్స్లో ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ, ఏ క్లస్టర్కి ఆ క్లస్టరు జరపాలని చెప్పేసి బాబు గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఇప్పటి వరకు కనీ విని ఎరగిన రీతిలో 6 లక్షల మంది పైచిలకు స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మా ఎమ్మెల్యే గారు అమ్మిడి నుండి ఏ కాన్స్టిట్యున్సీకి ఎట్లా జరగాలని చెప్పేసి వారు నిర్దేశించడం జరిగింది. వారు నిర్దేశించిన ప్రకారం క్లస్టర్ ఇన్ఛార్జ్ అమ్మిడి పెట్టుకునేసి కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేస్తాం. మహానాడు సందర్భంగా ఈరోజు నెల్లూరులో జరగాల్సిన ప్రోగ్రాంని
అది మామూలుగా ఇంధన కొరత మామూలుగా కొన్ని కారణాల వల్ల ఖర్చులు తగ్గించే దానివల్ల 44వ సంవత్సరం పార్టీ స్థాపించిన దానివల్ల మామూలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గారు వెంకటగిరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రూరల్ మండలంలో మామూలుగా కేసరయ్య కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ చేయడం జరిగింది. గ్రాండ్గా అందరూ వచ్చి బ్రహ్మాండంగా అన్ని సందర్భాలు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా చేశాము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Finally, Lord, please subscribe to N3 TV.